భారతదేశం రష్యా సంబంధాల చరిత్ర, ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి దృశ్యాలు, అంతర్జాతీయ రాజకీయాల నేపథ్యాలు వెరసి అమెరికా వైఖరిని గనక లోతుగా పరిశీలిస్తే ఇది కేవలం బంధుత్వం కాదు అని, అంతర్జాతీయ అవసరాల ఆధారంగా రూపొందిన వ్యూహాత్మక అనుబంధమని స్పష్టమవుతోంది. అంతర్జాతీయ సంబంధాల్లో శాశ్వత స్నేహితులు, శాశ్వత శత్రువులు ఉండరు అనే సూత్రాన్ని రుజువు చేస్తూ భారత్కు చమురు, రక్షణ అవసరాలు రష్యాను దగ్గరకు చేస్తే, రష్యాకు భారత్ ఒక పెద్ద మార్కెట్గా, పశ్చిమ దేశాల ఆంక్షల మధ్య ఒక బలమైన వ్యూహాత్మక భాగస్వామిగా దగ్గర చేసింది. అవసరాలు ఇరు దేశాలకు ఉన్నాయి. ఈ పరస్పర ఆధారిత అవసరాల కారణంగానే భారత్ రష్యా సంబంధాలు ప్రస్తుతం అత్యున్నత స్థాయికి చేరుకున్నాయని చెప్పుకోవచ్చు. గతంలో డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా భారత్ను తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నించినప్పటికీ మనోహర్ పారికర్, అరుణ్ జైట్లీ వంటి రక్షణ మంత్రులు రక్షణ ఒప్పందాల విషయంలో రష్యాపై ఉన్న దీర్ఘకాలిక విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం ద్వారా ఆ ప్రయత్నం పూర్తిగా ఫలించలేదు. ట్రంప్ తన మొదటి పదవీ కాలంలో అమెరికా భారత్ సంబంధాలను బలోపేతం చేసినప్పటికీ ఆయన వ్యక్తిగత ప్రతిష్ట, నోబెల్ బహుమతి పట్ల ఉన్నటువంటి లాలసత్వం కారణంగా తీసుకున్న కొన్ని రాజకీయ నిర్ణయాలు అనుకోకుండా చైనాకు లబ్ధి చేకూర్చాయి. కోట్లాది డాలర్ల వ్యాపారవేత్త అయినప్పటికీ ట్రంప్ నోబెల్ కోసం చేసినటువంటి ప్రయత్నం ఆసియాలో చైనా దూకుడును నియంత్రించడంలో అత్యంత కీలకమైన భారత్ అమెరికా భాగస్వామ్యాన్ని దెబ్బతీసింది. చైనా దూకుడును అడ్డుకోవాలి అంటే భారత్ను అమెరికా పక్షానే ఉంచాలి అనేది బరాక్ ఒబామా, ట్రంప్ మొదటి టర్మ్లో ఉన్నటువంటి లక్ష్యం. ట్రంప్ రెండవ టర్మ్ నాటికి వ్యక్తిగత రాజకీయాల కారణంగా పక్కదారి పట్టింది. ఈ రాజకీయ పొరపాటు ఫలితంగానే జో బైడెన్ హయాంలో అంతర్గత రాజకీయ సంక్షోభాలు లేనట్లయితే భారత్ అమెరికా కూటమి మరింత బలపడి ఉండేది. భారత్ చైనా శత్రుత్వం విషయంలో దీర్ఘకాలిక దృష్టిని మనం గమనించాలి. చైనా దూకుడును ఎదుర్కోవడానికి భారత్ సిద్ధంగా ఉన్నప్పటికీ తన శక్తిని మొదట పశ్చిమాసియా లేదా ముస్లిం దేశాలతో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడానికి ఉపయోగిస్తోంది. ఈ అంతర్గత తక్షణ సమస్యలు పరిష్కారమైన తరువాతే చైనాపై, ముఖ్యంగా అక్సై చీన్ వంటి వివాదాస్పద ప్రాంతాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టేటటువంటి అవకాశం ఉంది. అందుకే ప్రస్తుతానికి చైనా భారత్ శత్రుత్వంపై కొంత మంచు కమ్ముకొని ఉంది అని అనుకోవచ్చు. అంటే తక్షణ చర్యలేమీ లేవు. ఈ వ్యూహాత్మక విరామం ఉన్నప్పటికీ చైనా దూకుడును అడ్డుకోవాల్సిన అవసరం ఎప్పుడూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అమెరికన్ రాజకీయాల్లో మార్పు వచ్చి ట్రంప్ సరైన ఆలోచనలతో ముందుకు వస్తారేమో అని భారత్ ఆశిస్తోంది. దానికి తగ్గట్లుగానే తాజాగా అమెరికా ఒక ప్రకటన చేసింది. భారత్తో సంబంధాన్ని బలోపేతం చేయాలని చెప్పేసి ఒక ప్లాన్ని కూడా ప్రవేశపెట్టింది. అయితే ఇక్కడ ట్రంప్ ప్రవేశపెట్టినటువంటి టారిఫ్ల సంఖ్యలు, డాలర్ విలువ $90 దాటడం వంటి అంశాలు ఇరు దేశాల మధ్య సంబంధాలని బాగా దెబ్బతీశాయి. వీటిని సాధారణ స్థితికి తీసుకురావాలంటే భారత్ ఇప్పుడు భారీ ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరోవైపు ఇస్లామిక్ సమస్యల కోణం నుంచి చూస్తే రష్యా సహాయం భారత్కు తప్పనిసరి. పాకిస్తాన్కు అమెరికా మద్దతుగా లభించే ఆయుధాలకు ప్రతిదాడి రష్యా దగ్గర ఉండగా, చైనా దగ్గర ఉన్నటువంటి రష్యన్ టెక్నాలజీకి ప్రతిదాడి అమెరికా దగ్గర ఉంది. ఈ కారణాల వల్ల భారత్ తటస్థ విధానాన్ని అవలంబించడం వ్యూహాత్మకంగా కీలకం. పశ్చిమ దేశాల ఆంక్షలను ధిక్కరించి రష్యా బలహీనపడకపోవడం వారికి భయాన్ని కలిగిస్తోంది. ఈ పరిస్థితుల్లో భారత ప్రధానమంత్రి స్వయంగా వ్లాదిమిర్ పుతిన్ను విమానాశ్రయంలో స్వాగతించడం ప్రోటోకాల్కి భిన్నంగా పాకిస్తాన్ సైన్యాధిపతి అయినటువంటి అసిమ్ మునీర్ వైట్ హౌస్కు వెళ్లడం కంటే ఎన్నో రెట్లు గొప్పవి. అంతేకాదు ఒక పెద్ద దెబ్బ. ఈ విషయాన్ని పశ్చిమ దేశాలు భావిస్తూ ఉన్నాయి. ఈ వ్యూహాత్మక ఘనత పరోక్షంగా డొనాల్డ్ ట్రంప్కే దక్కుతుంది. ఒబామాకు నోబెల్ వచ్చిందనే అక్కసుతో ట్రంప్ తీసుకున్న రాజకీయ నిర్ణయాలు, నోటి దురుసుతో మాట్లాడిన మాటలు ఇప్పుడు చక్కదిద్దుకోలేని పరిస్థితిని సృష్టించాయి. దీని ఫలితంగానే ఈ సమావేశం. ఇక డాలర్ విలువ $90 వరకు ఉండటం వలన దేశానికి తాత్కాలికంగా నష్టం జరిగినప్పటికీ ఆర్బీఐ ఎగుమతిదారులకు లాభం చేకూర్చే ఉద్దేశంతో మౌనంగా ఉంది. జీఎస్టీ తగ్గడం వలన ద్రవ్యోల్బణం కూడా అదుపులో ఉండే అవకాశం ఉంది. దిగుమతులు ఖరీదైనప్పటికీ ఇది స్వదేశీ ఉత్పత్తుల తయారీకి మార్గం సుగమం చేస్తుంది. మొత్తంగా ఇది ఒక ఆర్థిక యుద్ధం లాంటిది. ఈ మొత్తం పరిణామం అమెరికాకు ఒక పెద్ద పరాజయం. రష్యా విషయంలో తప్ప గతంలో ఏ దేశంలో కూడా అమెరికాకు ఎంత పెద్ద ఎదురు దెబ్బ ఇవ్వలేదు. గొప్పవారు తమ గొప్పతనాన్ని ఎప్పుడూ చెప్పుకోరు. ఈ విషయాన్ని ట్రంప్ మరిచిపోవడం వల్ల, వ్యక్తిగత లాలసన వల్ల కలిగినటువంటి అంతర్జాతీయ రాజకీయ పొరపాట్లు భారత రష్యా సంబంధాలను బలపరిచింది అని చెప్పుకోవచ్చు. అమెరికాకు వ్యూహాత్మక పరాజయాన్ని మిగిల్చింది అని కూడా చెప్పుకోవచ్చు. మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్.